వాళ్ళు దాని ఒక మాడ్యుమెంట్గా పెట్టింది అక్కడ. అంటే కవులు రచయితలు నివసించిన ఇల్లు కానీ రాసిన మేజా కానీ మేమందరం పోయి గురజాడ ఇల్లు చూసినాం. విజయనగరంలో చూస్తే ఇది గురజాడ కూర్చొని రాసిన మేజా, ఇది గురజాడ కుర్చీ అని మా అందరికి ఇల్లు పెట్టింది. చాలా అప్పుడు బోధన దగ్గరికి పోయి కూడా మనం చూసినాం అవన్నీ. అంటే ఒక కవులు రచయితలు వాళ్ళ గుర్తించుకోవాల్సిన సమాజం ఉంటుంది. అంటే నలుమేల పుట్టిన ఊరు కానీ నలుమేల నడయాడిన ఈ నేల కానీ ఇదంతా మనమంతా గౌరవించే గుర్తించుకోవాల్సిన అవసరం. కానీ ఇలాంటి కొందరు అంటారు నలుమేల భాస్కర్ లాంటి వాళ్ళు మా ఆంధ్రాలో పుడితే ఇదివరకు పద్మశ్రీ వచ్చు, పద్మభూషణ్ వచ్చు, కలాంస పురస్కారం వచ్చు అని చాలామంది అంటారు. అంటే నిజమే కావచ్చు. మన దాన్ని మన వాళ్ళని మనం గుర్తించుకోకపోవడం అంటే అది మన ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి, మనం పట్టించుకోవాలి. సరే, ఈ విషయాలు ఏమైనా కూడా. కానీ ఇప్పుడు మాటల మూటలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు, కవి, రచయిత నన్ను శేఖర్ గారిని కోరుతా ఉన్నాను. నిజానికి ఈ పుస్తకాన్ని అంకితమించింది ఎవరికో చెప్తే పరిశ్రమ అవుతారు. కొనగాని నరసవ్వ అనే ఆమెకు అంకితమించారు. ఎవరు ఆమె కొనగాని నరసవ్వ అంటే భాస్కర్ గారికి చిన్నప్పుడు స్తన్యం ఇచ్చి పెంచింది. పాలించి పెంచినటువంటి తల్లి. వీళ్ళ అమ్మకు పాలు లేకపోతే ఆమె పాలించి ఒక పెంచినటువంటి మాటల మూటలు. ఇది పుస్తకాన్ని ఇది 2022లో ఫేస్బుక్లో వారు రోజు పని మొదలెట్టు అంటే రాస్తున్న భాషలను బట్టి చాలా విభిన్నమైన రెస్పాన్స్ అయితే ఫేస్బుక్లో రాస్తున్నటువంటి మన భాషకు సంబంధించిన పుస్తకం. దాన్ని చూసిన తర్వాత చాలామంది ఇది మేము వచ్చేస్తామని చెప్పి అంటే శేఖర్ గారు ఏమన్నారంటే ఇది నేవేస్తాం సోపతి చూసుకుంటాం ఇదంతా అని చెప్పి అందులో బాధ్యతగా తీసుకొని ఈరోజు ప్రచండ తను స్వీకరించడం జరిగింది. ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నెక్స్ట్ ప్రణయ హృదయాలు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా 50 ఏళ్ల కింద పుస్తకాల పెద్దలు అన్నాటి గజేంద్ర రెడ్డి గారు కోరుతున్నారు. ఈ పుస్తకాన్ని థ్యాంక్ యూ సార్. ఈ పుస్తకం భాస్కర్ గారి తొలి యమనవులు రాసినటువంటి పుస్తకం. ఇది గొప్ప నవల. ఇది దాదాపు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ అచ్చు కావడానికి కూడా ప్రేరణ, 52 ఏళ్ళ తర్వాత అచ్చు కావడానికి ప్రేరణ కూడా గజేంద్ర రెడ్డి గారు అందరికీ. కాబట్టి మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు చెలివేలు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా నన్ను నేనే కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని కూడా ఎవరికంటే ఆగు నరసింహులు, లక్ష్మక్క వీళ్ళకి అంకితమించారు. వీళ్ళు ఎవరంటే అక్క ఆడబిడ్డ వాళ్ళు. 5 సంవత్సరాలు విద్యార్థిగా ఉన్నప్పుడు కామారెడ్డిలో కిరాయి లేకుండా కిరాయి లేకుండా వస్తున్నటువంటి వాడు. సారు జీవితంలో ఎంతో మంది వస్తారు పోతారు. వాళ్ళందరినీ గుర్తించుకొని ఇప్పుడు వాళ్ళు లేకుండా కానీ వాళ్ళ పేరు మీద అంకితం అనేది చాలా గొప్ప విషయంగా మనం గుర్తించి గౌరవించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. 6 బెంగాలీ కథల పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మిత్రుడు రాజోజి నాగభూషణం కోరుతా ఉన్నాను. ఈ బెంగాలీ కథల పుస్తకాన్ని ఎవరికి అంకితమించారంటే ఎల్ నారాయణ సార్ ఎవరంటే సారు వాళ్ళ ఇంటి ముందర ఉన్న ఒక సారు. ఆ సారు స్ఫూర్తితోనే తాను బలిపీఠం అనే రంగనాయకమ్మ బలిపీఠాన్ని
పుస్తకం ఇస్తే చదివి ఆ సాహిత్యం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆయన 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 శిష్యుడే దిల్ రాజ్ నిజామాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ జ్ఞాపకాలు కూడా చనిపోయారట. వారిని గొప్ప విషయం. తెలుగు క్రియాపదకోశం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు భాషావేత్త ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ పుస్తకాన్ని ఎవరికైతే అందించారంటే పోల విజయసానారెడ్డి గారికి అందించారు. పోల విజయసానారెడ్డి సార్ వాళ్ళ బావ, మామూలుగా బావ మాత్రమే అయితే పుస్తకం ఇంటర్వ్యూ కాదు. సారు కామారెడ్డిలో ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తుంటే డిఎస్సి పడితే ఈయన అప్లై చేయకుంటే అవినీతి ఉంటుంది అప్లై చేయకుంటే ఆయన ఎక్కడి నుంచి బస్ ఎక్కి పోయి సార్ సర్టిఫికేట్ పెట్టని డిఎస్సికి అప్లై చేసాడు. చేస్తే అప్పుడు ఉద్యోగం వస్తే కొరడూరు అనే ఊళ్ళో చేసిండు. మన మిత్రుడు ఐలయ్య వాళ్ళ ఊళ్ళో ఉద్యోగం చేసి పాస్ చేసుకున్నటువంటి ఊరది వారికి తెలుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ పలుకుబడి అనే పుస్తకాన్ని మిత్రుడు విమర్శకుడు కందుకూరి అంజయ్య ఆవిష్కరించాల్సిందిగా చెప్తా ఉన్నాను. తెలంగాణ పలుకుబడి ఏంటిదంటే ఇది తెలంగాణ మాసపత్రికలో కాలమ్స్ గా ఉన్నటువంటిది 8 సంవత్సరాల క్రితం. అది దీనికి ఎవరైతే నిర్మించారంటే ఎర్రం రాములన్న. ఆయన ఎవరంటే ఆయన కూడా స్ఫూర్తి వాళ్ళ పూర్తి. ఆయన బిఏ చదువుతున్నాడు ప్రైవేట్గా పోయి హైదరాబాద్. ఆయన బిఏ చదివిన కాబట్టి మనం కూడా చదవాలనే స్ఫూర్తి వారు ఎర్రం రాములన్న. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా రెడీ అయ్యారు. వారికి ఎంత ఇస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడు లేరు. తర్వాత కుండి నవల, కుండి కన్నడ నవల. ఈ నవల ఆవిష్కరించాల్సిందిగా మిత్రుడు భూకట్ల తిరుపతిని వేదిక మీద రావాలనుకుంటున్నాను. ఈ కుండి నవల 30 సంవత్సరాల క్రితం తెలుగులో వచ్చింది. కన్నడంలో నా మొగసారి అని ఆయన రాసినటువంటి కన్నడ నవల చాలా గొప్ప నవల. అది ఆ నవలను ఎవరికి అందించారంటే మన అందరూ తెలిసి నిజాం వెంకటేశ్వర సార్. నిజాం వెంకటేశ్వర సార్ చాలా గొప్ప సాహిత్య జీవి. మనందరికీ పుస్తకాలు ఇచ్చి ప్రోత్సహించి చదివించి అటువంటి గొప్ప నిజాం వెంకటేశ్వర సార్ ఆయన నిర్వహించారు. ఇప్పుడు ఆవిష్కరణలు అయిపోయినాయి. ఒక 2 కార్యక్రమాలు ఏంటంటే ప్రణయ హృదయాల పుస్తకాన్ని కళాకారుడు న్యాయవాది వారి అంగీకరించారు. వారు కూడా వైద్యం వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో కూడా మానవీయ కులంలో గొప్ప వైద్య సేవ చేసినటువంటి వారు డాక్టర్ డి రఘురామన్ గారు ముఖ్య అతిథిగా రావడం మనందరికీ చాలా ఆనందం. సాహిత్యానికి వైద్యానికి చాలా సంబంధం ఉంటుంది. సార్ దగ్గరికి పోతే డాక్టర్ సాబు అందరికీ కుటుంబ వైద్యులు. నరేంద్ర భాస్కర్ గారు ఏ విషయమైనా ఏదైనా డాక్టర్ దగ్గరికి పోతారు. సార్ దగ్గరికి అందరూ మన కౌలు చేస్తే కూడా చాలా మంది సార్లు వైద్యాన్ని తీసుకుంటారు. సార్ ఇంకో మీ అందరూ తెలిసే విషయం ఏంటంటే సారు హాస్పిటల్లో ముందున్న రూమ్ల మొత్తం పుస్తకాలు ఉంటాయి. మనందరి కవుల పుస్తకాలు మ్యాగజైన్లు అన్నీ ఉంటాయి. కొన్ని ఆసుపత్రుల్లో పోతే టీవీలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలతో స్నేహం చేసే సారు ఈ కార్యక్రమానికి రావడం, ముఖ్యాతిథిగా రావడం చాలా సందర్భోచితం, ఆనందంగా ఉంటుందని ఆశిస్తూ సారు మాట్లాడేందుకు కోరుతా ఉన్నాను.